ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగోటెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఏ రోజు ఎన్ని రూమ్స్ అందుబాటులో ఉంటున్నాయి అండ్ అలాగే ఆఫ్లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తులకి సంబంధించి ఏ నెంబర్ రూమ్ అనేది అలాట్ అవుతూ ఉంది. ఇంకా రూమ్ వెకేట్ చేసినటువంటి భక్తులు కాషన్ డిపాజిట్ కి సంబంధించిన అమౌంట్ యొక్క లైవ్ స్టేటస్ ని, అలాగే తిరుమలలో టోకెన్ లేని సర్వదర్శనం యొక్క లైవ్ స్టేటస్ అంటే ఏ టైం కి ఎంత మంది భక్తులు స్వామి వారిని సర్వదర్శనం చేసుకున్నారు, ఇంకా ఎంత మంది భక్తులు సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు అనే ఈ స్టేటస్ అంతా కూడా మీ మొబైల్లో చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు అండి. సో ఈ స్టేటస్ ని ఎలా చెక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి అండ్ అలాగే వైకుంఠ ద్వార దర్శనాల నేపథ్యంలో ఈ రోజు టోకెన్ లేని సర్వదర్శనంకి ఎంత సమయం పడుతుంది, 300 రూపాయల దర్శనం టికెట్స్ వారికి ఎంత సమయం పడుతుంది అండ్ అలాగే శ్రీవాణి టికెట్స్ వారికి ఎంత సమయం పడుతుంది, అలాగే తిరుమలలో ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది భక్తులందరికీ దొరుకుతుందా ప్రస్తుతం, ఇలా వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ లైవ్ స్టేటస్, టోకెన్ లేని సర్వదర్శనం భక్తుల లైవ్ స్టేటస్ ను, ఇంకా రూమ్స్ కాషన్ డిపాజిట్ యొక్క లైవ్ స్టేటస్ ని మీ మొబైల్లో చాలా సింపుల్ గా మీరు చెక్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ గవర్నెన్స్ నెంబరు 9553000009 నెంబర్ మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, 9552300009. ఈ నెంబర్ ని మీ మొబైల్లో సేవ్ చేసుకుని వాట్సాప్ లో చాలా సింపుల్ గా ఆ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఈ నెంబర్ ని ప్రస్తుతం నా మొబైల్లో సేవ్ చేసుకున్నాను. ఇప్పుడు నేను నా మొబైల్లో వాట్సాప్ ని ఓపెన్ చేస్తున్నాను. వాట్సాప్ ని ఓపెన్ చేశాక ఈ నెంబర్ ని నా మొబైల్లో ఏపీ గవర్నమెంట్ వాట్సాప్ అని సేవ్ చేసుకున్నాను. దీనిపై ఒకసారి ట్యాప్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకసారి ట్యాప్ చేసి చూపిస్తున్నానండి. కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ నెంబర్ అనేది చూపిస్తుంది 9552300009. ఈ నెంబర్ ని మీరు సేవ్ చేసుకుని వాట్సాప్ లో చాలా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెసేజ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ దగ్గర హాయ్ అని కానీ గోవిందా అని కానీ టైప్ చేసి మీరు సెండ్ చేయాలి. ఇప్పుడు నేను గోవిందా అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. గోవిందా అని కానీ హాయ్ అని కానీ టైప్ చేసి మీరు సెండ్ చేశారు అంటే సత్యమేవ జయతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మీకు రిప్లై గా ఈ విధంగా రావడం జరుగుతుంది. మీకు ఒకవేళ ఇక్కడ ఇంగ్లీష్ లో రిప్లై వచ్చింది అనుకోండి, మీకు తెలుగు లాంగ్వేజ్ లో కావాలి అనుకుంటే ఇక్కడ టీఈ అని టైప్ చేసి సెండ్ చేశారు అంటే మీకు రిప్లై అనేది తెలుగు లాంగ్వేజ్ లో రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇక్కడ చూస్ సర్వీస్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సిటిజన్ సర్వీస్, ప్లీజ్ సెలెక్ట్ ఆన్ వన్ సర్వీస్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి ట్యాప్ చేశారు అంటే మీకు ఈ విధంగా కొన్ని సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో మీరు ఇలా కొంచెం కిందకి స్క్రోల్ చేశారు అంటే టీటీడీ టెంపుల్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదండి, ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఈ ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా కొన్ని సర్వీసెస్ అయితే రావడం జరుగుతుంది. ఈ సర్వీసెస్ లో మీరు దేనికి సంబంధించి అయితే లైవ్ స్టేటస్ ని చెక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ ఆప్షన్ పై మీరు ట్యాప్ చేసుకొని కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, తిరుమల అకామిడేషన్ లైవ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ బాక్స్ లో నేను ఒకసారి క్లిక్ చేసుకొని ఇక్కడ కింద కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనం తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ యొక్క లైవ్ స్టేటస్ ని తెలుసుకోవడానికి ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు రిప్లై గా తిరుమల అకామిడేషన్ లైవ్ స్టేటస్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. టుడే కోటా ఫర్ ద డే అంటే ఆ రోజు ఎన్ని రూమ్స్ ఆఫ్లైన్ లో రిలీజ్ చేశారు అనే దానికి సంబంధించి రిజిస్టర్ రూమ్స్, ఎంత మంది భక్తులు రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకా ఎన్ని రూమ్స్ వేకెన్సీ అవైలబుల్ లో ఉన్నాయనేది మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ రోజు అయితే 3600 రూమ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో 3494 రూమ్స్ అయితే ఫిల్ అయిపోవడం జరిగింది. ఇంకా కూడా 114 రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ చూడండి, రీసెంట్ అలాట్మెంట్ నెంబర్, తిరుమల కొండపై ఆఫ్లైన్ లో 2 కేటగిరీస్ రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి. కేటగిరీ ఏ లో 50 రూపాయల రూమ్స్, 100 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. కేటగిరీ బి లో 1000 రూపాయలు, 1500 రూపాయల రూమ్స్ అందుబాటులో ఉంటాయి. సో కేటగిరీ ఏ లో ఎన్నో రిజిస్టర్ నెంబర్ కి సంబంధించి రూమ్ అనేది అలాట్ అవ్వడం జరిగింది. అండ్ అలాగే కేటగిరీ బి లో ఎన్నో నెంబర్ కి సంబంధించి రూమ్ అనేది అలాట్ అవుతుంది అనేది మీకు ఈ విధంగా చూపించడం జరుగుతుందండి. సో ఈ విధంగా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ కి సంబంధించి ఆ రోజు ఎన్ని రూమ్స్ రిలీజ్ చేశారు, ఎన్ని రూమ్స్ ఫిల్ అయిపోవడం జరిగింది, ఇంకా ఎన్ని రూమ్స్ అందుబాటులో ఉన్నాయి, ఏ రిజిస్టర్ నెంబర్ కి సంబంధించి రూమ్స్ అనేవి ప్రస్తుతం అలాట్ అవ్వడం జరిగింది, ఇలా ఈ స్టేటస్ అంతా కూడా మీరు ఈ విధంగా చాలా సింపుల్ గా మీ మొబైల్లో చెక్ చేసుకోవచ్చు.
ఇక తిరుపతిలో కావచ్చు, తిరుమలలో కావచ్చు రూమ్స్ తీసుకున్నటువంటి భక్తులు తిరిగి ఆ రూమ్ వెకేట్ చేశాక, అంటే రూమ్ ఖాళీ చేసిన తర్వాత ఆ రూమ్స్ కి సంబంధించిన కాషన్ డిపాజిట్ యొక్క లైవ్ స్టేటస్ ని కూడా చాలా సింపుల్ గా మీరు ఇదే విధంగా చెక్ చేసుకోవచ్చండి. సో కాషన్ డిపాజిట్ యొక్క లైవ్ స్టేటస్ ని మీరు చెక్ చేసుకోవడం కోసం ముందుగా ఇక్కడ హాయ్ అని కానీ గోవిందాని కానీ టైప్ చేసి సెండ్ చేయాలి. ఇప్పుడు నేను హాయ్ అని టైప్ చేసి సెండ్ చేస్తున్నాను. సెండ్ చేశాక మీకు ఈ విధంగా ఒక రిప్లై అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూస్ సర్వీస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ప్లీజ్ సెలెక్ట్ ఆన్ వన్ సర్వీస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేశారు అంటే మీకు వచ్చే ఈ సర్వీసెస్ లో కొంచెం కిందకి స్క్రోల్ చేసుకొని టీటీడీ టెంపుల్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కొన్ని ఆప్షన్స్ అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి లాస్ట్ ఆప్షన్ కాషన్ డిపాజిట్ రీఫండ్ లైవ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ ఆప్షన్ లో ఇక్కడ బాక్స్ లో ట్యాప్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు రిప్లై గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన వెంటనే అలాట్మెంట్ నెంబర్ లొకేషన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీకు ఆ రూమ్ అలాట్ అయినప్పుడు మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి ఏ గెస్ట్ హౌస్ లో ఎన్నో నెంబర్ రూమ్ అలాట్ అయింది అనేది మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కి అలాట్మెంట్ నెంబర్ అనేది వచ్చింటుంది కదండి. ఆ అలాట్మెంట్ నెంబర్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లొకేషన్ దగ్గర క్లిక్ చేసుకొని తిరుపతి తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీరు తిరుపతికి సంబంధించి రూమ్ అలాట్ అయ్యి ఆ రూమ్ ని మీరు వెకేట్ చేసి ఉంటే తిరుపతి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదు మీరు తిరుమలలో రూమ్ లోకి చెక్ ఇన్ అయ్యి తిరిగి రూమ్ వెకేట్ చేస్తూ ఉంటే తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ యొక్క అలాట్మెంట్ నెంబర్ ని ఎంటర్ చేసుకొని మీ యొక్క కాషన్ డిపాజిట్ కి సంబంధించిన లైవ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీ మొబైల్ లో చాలా సింపుల్ గా కాషన్ డిపాజిట్ కి సంబంధించి లైవ్ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక తిరుమల కొండపై టోకెన్ లేని సర్వదర్శనంకి వచ్చినటువంటి భక్తులు మీరు చెక్ చేస్తున్న సమయానికి ఎంతమంది భక్తులు స్వామివారిని సర్వదర్శనం చేసుకున్నారు, ఇంకా ఎంతమంది భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం కంపార్ట్మెంట్ లో వేచి ఉన్నారు అనే స్టేటస్ ని మీరు ఎలా చెక్ చేసుకోవాలని ఇప్పుడు చూద్దామండి. ఇందుకోసం ఇక్కడ మెసేజ్ దగ్గర హాయ్ అని టైప్ చేసుకొని సెండ్ చేసుకోవాలి. సెండ్ చేసిన తర్వాత మీకు ఇలా వచ్చిన రిప్లై లో ఇక్కడ చూస్ సర్వీస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ట్యాప్ చేసుకొని కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే టీటీడీ టెంపుల్ సర్వీస్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సర్వ దర్శనం లైవ్ స్టేటస్ అనే ఆప్షన్ ఉంది కదండి. ఈ సర్వ దర్శనం లైవ్ స్టేటస్ అనే ఈ బాక్స్ లో ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. కన్ఫర్మ్ అనే ఆప్షన్ పై మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు రిప్లై గా ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. ఓపెన్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేసిన వెంటనే ఇన్పుట్ డేటా లొకేషన్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇన్పుట్ డేటా అనే ఆప్షన్ దగ్గర మీరు ట్యాప్ చేశారు అంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అంటే మీరు ఏ రోజు ఏ తేదీలో అయితే మీరు చెక్ చేస్తున్నారో ఆ తేదీ అనేది మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ రోజు అనగా 2026 జనవరి 5వ తేదీన నేను ఈ స్టేటస్ అనేది చెక్ చేస్తున్నాను. ఇక్కడ ఆ తేదీ అనేది మనకి చూపించడం జరుగుతుందండి. సో ఇక్కడ ఓకే ఆప్షన్ పై ట్యాప్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ దగ్గర ట్యాప్ చేసుకొని తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ కంప్లీట్ అనే ఆప్షన్ పై ట్యాప్ చేయాలి. కంప్లీట్ అనే ఆప్షన్ పై మీరు ట్యాప్ చేసిన వెంటనే మీకు రిప్లై గా సర్వ దర్శన్ లైవ్ స్టేటస్ అని ఈ విధంగా రావడం జరుగుతుంది. రిపోర్టింగ్ లొకేషన్ కృష్ణ తేజ సర్కిల్ అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారి సర్వ దర్శనంకి వచ్చినటువంటి భక్తులు ప్రస్తుతం ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో కృష్ణ తేజ సర్కిల్ వద్ద రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే కృష్ణ తేజ సర్కిల్ వద్ద ఫ్రీ దర్శనం క్యూ లైన్ లోకి అయితే భక్తులు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే వెయిటింగ్ పిలిగ్రమ్స్ ఇన్ కంపార్ట్మెంట్స్ అంటే ప్రస్తుతం సర్వ దర్శనం కోసం 12,600 మంది భక్తులు నేను ఈ స్టేటస్ చెక్ చేస్తున్నప్పటికీ కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. అండ్ అలాగే దర్శనం కంప్లీటెడ్ పిలిగ్రమ్స్ ప్రస్తుతం నేను ఈ స్టేటస్ చెక్ చేస్తున్నప్పటికీ ఈ రోజు సర్వ దర్శనం ద్వారా 38,081 మంది శ్రీవారి భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగిందండి. ఈ విధంగా మీకు మొత్తం ఎంతమంది భక్తులు స్వామివారి సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు, ఎంతమంది భక్తులు ఆ రోజు మీరు స్టేటస్ చెక్ చేస్తున్నప్పటికీ సర్వదర్శనం ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది, ఇంకా సర్వదర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ ఉంది, ఇలా టోటల్ లైవ్ స్టేటస్ అనేది చాలా సింపుల్ గా మీ మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చండి. సో మనకి మొన్నటి వరకు కూడా తిరుపతిలో ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ఇంకా శ్రీవాణి ట్రస్ట్ ఆఫ్లైన్ టికెట్స్ యొక్క స్టేటస్ ని మాత్రమే చెక్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉండింది. రీసెంట్ గా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ ఇంకా కాషన్ డిపాజిట్ అండ్ అలాగే టోకెన్ లేని సర్వదర్శనం యొక్క లైవ్ స్టేటస్ ని కూడా మనం ఎప్పటికప్పుడు చాలా సింపుల్ గా మన మొబైల్లో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా చెక్ చేసుకోవడానికి టీటీడీ వారు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందండి. ఇదైతే భక్తులకు ఒక శుభవార్తనే చెప్పవచ్చండి. ఇక నెక్స్ట్ ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి తిరుమలలో భక్తులకి కల్పిస్తున్నారు. వైకుంఠ ద్వార దర్శనాల్లో భాగంగా ఈ రోజు ఎవరైతే 300 రూపీస్ టికెట్స్ ద్వారా స్వామివారి దర్శనంకి వెళ్లారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే పడుతూ ఉంది. అండ్ శ్రీవాణి ట్రస్ట్ టికెట్స్ ద్వారా ఎవరైతే స్వామివారి
దర్శనార్థం వచ్చారో ఆ భక్తులకి కేవలం గంటలోనే స్వామివారి దర్శనం అనేది కంప్లీట్ అవుతుంది. ఇక ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారి ఉచిత వైకుంఠ ద్వార దర్శనం కొరకు ఎవరైతే ఈ రోజు ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 నుంచి 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందండి. ఈ రోజు ఉదయం మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీ 9 గంటల 30 నిమిషాల సమయంలో ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితే సాయంత్రం 4 గంటల 30 నిమిషాల సమయానికి స్వామివారి దర్శనం అనేది కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. అంటే ఉదయం 9 గంటల 30 నిమిషాల సమయంకి ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయితే ఎగ్జాక్ట్ గా 10 గంటల కల్లా వైకుంఠం 2 లోని కంపార్ట్మెంట్ లోకి వెళ్లడం జరిగింది. కంపార్ట్మెంట్ లో సుమారుగా 4 గంటల పాటు కూర్చోపెట్టడం జరిగిందండి. కంపార్ట్మెంట్ నుంచి రిలీజ్ చేసిన వెంటనే ఒక 1 అవర్ లోనే దర్శనం కంప్లీట్ చేసుకుని ఆలయం నుంచి బయటికి రావడం జరిగింది. ఓవరాల్ గా ఈ రోజు మా బాబాయ్ వాళ్ళ ఫ్యామిలీకి టోకెన్ లేని ఉచిత వైకుంఠ ద్వార దర్శనకి 7 గంటల సమయం అయితే పట్టడం జరిగింది. ఇదండి ఈ రోజు ప్రస్తుతం టోకెన్ లేని ఉచిత దర్శనం 300 రూపీస్ దర్శనాలకి ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి. ఇక తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్. తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారు. అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అకామిడేషన్ పొందడానికి దర్శనం టికెట్ అనేది మ్యాండటరీ కాదు. దర్శనం టికెట్ ఉన్నా లేకపోయినా ఏ భక్తులైనా ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి పొందవచ్చు. కాకపోతే ఆఫ్లైన్ లో మీరు రూమ్స్ పొందాలి అంటే ఆధార్ కార్డ్ అండ్ మొబైల్ నెంబర్ ఈ రెండు కూడా ఖచ్చితంగా మీ వద్ద ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనం ఈ స్టేటస్ కూడా చూసాం కదండి. ఇంకా కూడా 114 రూమ్స్ అయితే సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్లైన్ లో అందుబాటులో ఉండడం జరిగింది. ఇది ఓవరాల్ గా ఆఫ్లైన్ అకామిడేషన్ సర్వదర్శనం యొక్క స్టేటస్ ని మీ మొబైల్ లో ఎలా చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ రోజు దర్శనాలకు ఎంత సమయం పడుతుంది, ఆఫ్లైన్ అకామిడేషన్ వీటన్నిటికి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని కూడా వీడియోస్ కంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరటాయ్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.